ఫిలిం నగర్ లో అనిల్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతాము అని అన్నారు. సరే, ఒక విధంగా చర్చలు ఏదో ముందుకు వస్తున్నాయి, బాగానే ఉంటున్నట్టుంది. ఇంకా మళ్ళా మన కోరిక మాట్లాడదామని చెప్పేసి మేము కూడా ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 2 years తర్వాత 10% ఇవ్వండి అని చెప్పేసి మన నిర్మాతలు కూడా ఇప్పుడు భారం వేయకూడదు కాబట్టి ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 10% ఇవ్వండి అని చెప్పి మేము చెప్పాం. సరే, వారు మాట్లాడుకొని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు, మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, అంటే ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్డ్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము, అన్ని యూనియన్ పేర్లతో సహా. 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం, కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి, 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేకపోతే లేదన్నట్టుగా మాట్లాడారు. అది ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదున్నా సరే ఛాంబర్తోనే పరిష్కారం చేసుకుందాం అనుకున్నారు అని మీరు అన్నారు, మేము అన్నాము. కాబట్టి ఆ ఛాంబర్లో పైకి మీడియా ముందు మాట్లాడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కానీ ఏదన్నా సరే ఫెడరేషన్లో ఉన్న 24 యూనియన్లో 13 డైలీ వర్కర్స్ యూనియన్లో ఉన్న 3 యూనియన్లకు రూపాయి పెంచకుండా మిగతా 10 యూనియన్లు తీసుకునే యొక్క అవసరం ఇక్కడ ఎవరికీ ఉండదు. ఉంటే అందరికీ, కార్మికులందరికీ సమానంగా పెట్టాలి. కానీ అదేమన్నా ఫైటర్స్, డాన్సర్స్ కానీ టెక్నీషియన్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయి అంటే వారి తర్వాత మాట్లాడదామని కూడా చెప్పారు. వారే చెప్పారు, ఆ యూనియన్ నాయకులే. అటువంటిది కూడా పరిగణలో తీసుకున్నాం, మేము రూపాయి కూడా పెంచాం, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోండి అన్నట్టుగా మాట్లాడటం ఇంకా చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదున్నా సరే కార్మికులు ఐక్యంగా ఉంటారు. ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకుని ఆ కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక 4 రోజులు అయితే వాళ్ళు పొట్టగాలితే వాళ్ళే వస్తారులే షూటింగ్కి, ఏంటి వాళ్ళు 4 రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి, వాళ్ళే మనకు వచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది.